విశాఖ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకున్నారు. అయితే 63 కిలోమీటర్ల పాటు అంటే రోడ్డు మార్గాన వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు, కానీ రోడ్ షోకి ఎక్కడా కూడా అనుమతి లేదు. రోడ్డు మార్గాన వెళ్లేందుకు ఉంది, కానీ ఈ రోడ్ షో కూడా ఆ రోడ్ షో పేరుతోని హడావిడి చేశారు. పెద్దగా జనం లేకపోయినా జనం ఉన్నట్లుగా క్రియేట్ చేద్దామనుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి జనాన్ని తరలించాలనుకున్నప్పటికీ కొంతమేర వచ్చినప్పటికీ ఏం జరిగిందంటే అడుగడుగున ఆపుకుంటూ కావాలనే వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేస్తూ ముందుకు వెళ్ళారు. అంతేగాని ఇక ఆలస్యంగా ఆ 60 కిలోమీటర్ల పరిధి ఆ ప్రాంతానికి 6 గంటల వరకు ప్రయాణం చేసేలాగా వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేశారు రోడ్డుకు అడుగడుగున. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఇతర వాహనాలకు ఇబ్బందులు జరిగాయి, అలాగే ఇతర వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తం ఆ ప్రాంతం అంతా స్తంభించిపోయేలా చేశారు హడావిడి చేసి వైసీపీ నేతలు. ముఖ్యంగా ఈ పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్ళి నేరుగా ఏం చేస్తారు వివరిస్తారు ఏంటో అనుకున్నారు, కానీ హడావిడి చేయడం కోసం వెళ్ళినట్లుగా గత పర్యటన లాగానే ఈ పర్యటన కూడా సాగింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెద్దగా స్పందన లేకపోయినప్పటికీ వినతుల పేరుతోని వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేసే ప్రయత్నం చేసి పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించారు. షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చినప్పటికీ మొత్తానికి రూల్స్ని బ్రేక్ చేస్తూ వెళ్ళారు. ఎక్కడా కూడా నిబంధనలకు లోబడి ఈ పర్యటన సాగలేదనేది కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం చేస్తారు అన్న తీరుగా వైసీపీ నేతలు కూడా మాట్లాడుతూ వెళ్ళారు. చాలా వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఈ పర్యటనకు సంబంధించి. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఎస్కే బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రజనీ గారు జాయిన్ అవుతారు, జనసేన లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా వంశీకృష్ణ గారు ఏం చెప్తారంటే ఈ పర్యటన అనగానే ముందుగా అధికారులకు కత్తి మీద సాములా మారుతూ ఉంది. ఈ పర్యటనలను నిర్వహించడం కావచ్చు, వీటి సెక్యూరిటీ విషయంలో ఈ చేసే హడావిడి